వాంట్ అడ్రెస్ ది హేటర్స్ ఫస్ట్. బికాజ్ వాళ్ళు ఇదే ఒక మాట పట్టుకున్నారు. ఆ! నువ్వు ఎలిమినేట్ అయ్యావు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు గాని ఇదే షోలో విన్నర్ అయ్యుంటే నువ్వు మాట్లాడేదానివి కాదు అని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ అయ్యాక ధైర్యం వచ్చింది చెప్పడానికి. ఐ నో. మెయిన్ అదొక రీజన్. నేను కొన్ని షోస్‌లో ఎలిమినేట్ అయ్యాను ముందు గూడా. తమిళ్‌లో ఎలిమినేట్ అయ్యాను. ఇంకా హాఫ్ మార్క్‌తో ఎలిమినేట్ అయ్యాను తమిళ్‌లో. సో, నేను అప్పుడు ఇలా సీన్ చేయడం గానీ, వీడియోస్ చేయడం గానీ ఏం చేయలేదు. బికాజ్ న్యాయమే అనిపిచ్చింది. మేబీ నేను సరిగ్గా పాడలేదేమో, మేబీ నేను బెటర్ అవ్వాల్సింది అనిపిచ్చింది. కానీ ఈసారి ఎందుకు బయట పెడుతున్నానంటే, అన్యాయంగా తీశారు కాబట్టే నేను ఈసారి అంతా బయట పెట్టాను. ఎలిమినేట్ అయ్యే టైంకి జడ్జెస్ లేరా ఆంటీ? ఇద్దరు జడ్జెస్ లేరు. ఓన్లీ సునీత గారు మాత్రమే కూర్చున్నారు. అండ్ నేను ఏ రియాలిటీ షోలో చూడలేదు. అంటే జడ్జెస్ లేకుండా ఎలిమినేట్ చేసేయడం. సో, ఇద్దరు లేచి నా వల్ల కాదు, నా జడ్జ్‌మెంట్‌కి నాకు సంబంధం లేదు, ఈ టెన్షన్ నా వల్ల కాదు అని లేచి వెళ్ళిపోయారు ఇద్దరు జడ్జెస్. సునీత గారు మాత్రం అలానే కూర్చున్నారు. నేను ఎలిమినేట్ అయ్యాక ఏమో ఒక స్మైల్‌తో కూర్చున్నారు. ఐ డోంట్ నో వై. సో, ఇలా చేశారు కాబట్టే నేను చెప్పడానికి ముందుకొచ్చాను. అండ్ ద ఇంజస్టిస్ దట్ హావ్ బీన్ త్రూ 'పాడతా తీయగా'లో ఈ సీజన్‌లో. సాంగ్ సెలక్షన్‌లో కానీ, లేకపోతే ఈ బాడీ షేమింగ్ చేయడం గానీ ప్రొడక్షన్ వాళ్ళు. అవుట్‌ఫిట్స్ అలా అన్‌కంఫర్టబుల్‌గా ఇచ్చి డాన్స్ చెయ్యి, కామెడీ కుళ్ళు జోకులు చెప్పాలని ఫోర్స్ చేయడం గానీ, సో, ఇవన్నీ అన్యాయం చేశారు కాబట్టే నేను బయటకొచ్చాను. అంతేగాని ఎలిమినేట్ అయ్యానన్న కోపంతో అయితే కాదు.